వెల్కమ్ టు విజయనగరం శ్రీశ్రీ. రెండు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకి శ్రీశ్రీ తరపున ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, దిస్ ఈజ్ జి సంఘం నాయుడు, ఫ్యాకల్టీ ఇన్ బయాలజీ, శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్, విజయనగరం. శ్రీశ్రీ కోచింగ్ అనేది విజయనగరంలో నాకు తెలిసి 2006లో చాలా తక్కువ మందితో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దాదాపు 20 సంవత్సరాలు రెండు రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఉత్తరాంధ్రలో ఏకైక ఇన్స్టిట్యూట్ శ్రీశ్రీ. ఈ కోచింగ్లో నాకు తెలిసి ఉదయం 8 ఎవ్రీడే ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 వరకు సుమారు పర్ డే 10 అవర్స్ నాన్ స్టాప్గా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ప్రతి విషయాన్ని కూలంక్షంగా వివరిస్తూ, ప్రీవియస్ పేపర్లు కూడా ఆ టాపిక్ నుంచి ఏ బిట్ వస్తుంది, సో ఆఫ్టర్ జరగబోయే ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడు అని చెప్పి ఎంతోమంది సీనియర్ ఫ్యాకల్టీని తెచ్చి చెప్పడం జరుగుతుంది. సో అందుకు రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగస్తులు దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అయితేనేమి, ఆల్ కాంపిటేటివ్ అప్ టు సివిల్స్ ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ కోచింగ్లో ఆల్ కాంపిటేటివ్స్, గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ, గ్రూప్ 4, గ్రూప్ డి, ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, సో ఆర్పిఎఫ్ అనేక కాంపిటేటివ్కి ఇది ఉపయోగపడుతుంది. సో ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధాలుగా కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఉపయోగించుకొని నిరుద్యోగస్తులు ఉద్యోగస్తులుగా మారుతున్న మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, సో వన్స్ అగైన్ ఐ ఆమ్ జి సంఘం నాయుడు, బయాలజీ ఫ్యాకల్టీ, శ్రీశ్రీ. నేను గత 25 ఇయర్స్ నుంచి ఒక పక్క అకాడమిక్ ఇయర్, సో ఇంకో పక్క కాంపిటేటివ్గా నేను చెప్తూ వస్తున్నాను. సో ఈ బయాలజీలో ఏ టాపిక్ నుంచి ప్రీవియస్గా బిట్లు అడుగుతున్నాడు, భవిష్యత్తులో ఆ టాపిక్ నుంచి ఎలా అడగొచ్చు, సో అప్లికేషన్ టైప్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇంట్రడక్షన్ చెప్తాను. అలాగే బయాలజీ చదవాలంటే ఏదో పెద్ద గ్రంథాలు అవసరం లేదు. కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ని నేను బోర్డు మీద అప్లై చేస్తాను. ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి నేను కూలంక్షంగా ఎలా అడుగుతున్నాడు, భవిష్యత్తులో ఎలాగ అడుగుతాడు అనేది నేను వివరిస్తాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా సో చూస్తారని మనస్ఫూర్తి ఆశిస్తాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీశ్రీ. ఓకే, జస్ట్ biology syllabus. Biology syllabus for all competitive. So the first one most important, group 1, group 2, SI, all competitive at the same time DSC. ఏ ఎగ్జామ్ మీరు రాయండి, ఆ ఎగ్జామ్లో బయాలజీ, బాటనీ, జువాలజీ, బయాలజీకి వెరీ ఇంపార్టెంట్. ఫిజియాలజీ, తెలుగులో శరీర ధర్మశాస్త్రము, ఫిజియాలజీ. సో ఎందుకంటే నేను ఇక్కడ చెప్తున్నాను, మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, కొన్ని బుక్స్లో ఇంత టాపిక్లు ఇస్తాడు.
సో అవన్నీ చదవడం టైం వేస్ట్. మ్యాక్సిమం ఆల్ కాంపిటేటివ్కి మన బయాలజీ నుంచి ఒక 10 to 15 ఒకనొకసారి 20 బిట్స్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అందుకు మొత్తం సిలబస్ని నేను కొన్ని టాపిక్స్లో నా టీచింగ్ మెథడ్లో ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. సో ఒక్కొక్క టాపిక్ మళ్ళీ కూలాంశంగా వివరిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీర ధర్మశాస్త్రము, ఫిజియాలజీ. ఈ ఫిజియాలజీలో ద ఫస్ట్ సబ్ టాపిక్ జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ద ఫస్ట్ టాపిక్ జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ద సెకండ్ వన్ శ్వాస వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్. ద థర్డ్ వన్ విసర్జక వ్యవస్థ, ఎక్స్క్రిటరీ సిస్టమ్. నేను ఫిజియాలజీలో ఈ 3 టాపిక్లు ఎందుకు చెప్తున్నానంటే చూడండి, జీర్ణ వ్యవస్థ అన్ని జీవుల్లో జరిగితే ఈ జీర్ణ వ్యవస్థ అంటే ఆ మనం తినే ఆహార పదార్థం జీర్ణమయ్యి కొంత గ్లూకోజ్ అనేది బ్లడ్లో కలుస్తుంది. గ్లూకోజ్ బ్లడ్లో కలిసినంత మాత్రాన యానిమల్స్లో ఎనర్జీ ఫామ్ అవ్వదు, శక్తి రాదు. ఆ గ్లూకోజ్ అనేది డిఫరెంట్ సెల్స్లోకి ఎంటర్ అవ్వాలి. సో సెల్స్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ అక్కడ సెల్ రెస్పిరేషన్, కణశ్వాసక్రియ జరగాలి. సో కణశ్వాసక్రియ జరిగితేనే శక్తి ఫామ్ అవుద్ది. అందుకు జీర్ణ వ్యవస్థకు శ్వాస వ్యవస్థకు దగ్గర సంబంధం ఉంటుంది. సో జీర్ణ వ్యవస్థ జరగాలి అంటే మనం తినేది అరగాలి. సో జీర్ణ వ్యవస్థ జరిగినంత మాత్రాన శక్తి రాదు. ఆ శక్తి రావాలంటే జీర్ణ వ్యవస్థలో ఏర్పడిన సమ్ కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఆ బ్లడ్ నుంచి సెల్స్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ సెల్స్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెల్ రెస్పిరేషన్, కణశ్వాసక్రియ జరగాలి. సో ఈ రెండు జరిగితేనే సో యానిమల్స్కి శక్తి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే శక్తి ఫామ్ అయిందో సో వేస్ట్ మెటీరియల్, ఆర్గానిక్ మెటీరియల్ బాడీలో తయారవుద్ది. ఆ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అండ్ వేస్ట్ గ్యాసెస్ కూడా బయటికి రిమూవ్ అవ్వాలి. అలా బయటికి రిమూవ్ అవ్వాలంటే సో సమ్ బాడీ పార్ట్స్, ఆర్గాన్స్ అనేవి ఉపయోగపడతాయి. అలా శరీరంలో ఏర్పడే వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళాలంటే విసర్జక వ్యవస్థ అనేది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది అవసరము. అందుకు ఒకేసారి ఈ 3 టాపిక్లు కానీ చెప్పినట్లయితే తిన్నది అరిగిపోద్ది. ఎలాంటి ఫుడ్ మెటీరియల్ తీసుకుంటే ఎలాంటి శక్తి వస్తుంది. సో ఆ శక్తితో పాటు రెస్పిరేషన్ జరుగుద్ది, రెస్పిరేషన్ జరిగి శక్తి ఫామ్ అవుద్ది. సో ఈ రెండు జరిగిన తర్వాత వేస్ట్ మెటీరియల్ తయారవుద్ది. ఆ వేస్ట్ మెటీరియల్ బయటికి రిమూవ్ అవ్వాలంటే సో ఆర్గన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో అదే విసర్జన వ్యవస్థ. అందుకు ఫిజియాలజీ చెప్పినప్పుడు ఈ 3 టాపిక్లు కంపల్సరీ ఒకే చోట పేరిస్తే వాడు ఏ బిట్ ఇచ్చినా, ఏ ఎలాంటి అప్లికేషన్ బిట్ ఇచ్చినా మనం చేయగలుగుతాము. సో నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ సబ్ టాపిక్ నాడీ వ్యవస్థ, నెర్వో సిస్టమ్. సబ్ టాపిక్ నాడీ వ్యవస్థ, నెర్వో సిస్టమ్. సో ఆ తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్. ప్రత్యుత్పత్తి వ్యవస్థ, reproductive system. After that blood circulatory system, రక్త ప్రసరణ వ్యవస్థ, blood circulatory system. After that subtopic in physiology, so endocrinology. తెలుగులో స్రావ్యక వ్యవస్థ, endocrines. Some hormones are secretion in your body. So what is the function? Endocrines glands అనే తర్వాత చూద్దాం. So these are 1 2 3 4 5 6 7 systems in physiology. So ఇందులోనే some physiology topics in botany. For example, జీర్ణ వ్యవస్థ. హ్యూమన్స్ లో ఆర్ యానిమల్స్ లో డైజెస్ట్ సిస్టమ్ జరిగి గ్లూకోజ్ ఫామ్ అయితే మనం తిన్నది అరిగి గ్లూకోజ్ బ్లడ్ లోకి వెళ్తే
మొక్కలలో గ్లూకోజ్. ఏ మొక్క ఆహారం తినదు, ఏ మొక్క ప్రోటీన్స్ తినదు, ఏ మొక్క మనలాగా కార్బోహైడ్రేట్స్ మాంసకృతులు తినదు. బట్ ద ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్ ఓన్లీ ఫర్ ప్లాంట్స్, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో కిరణజన్య సమయక్రియ అనే ఆ ప్రాసెస్ ద్వారా ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ద ప్రిపేర్డ్ ద సమ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ లీవ్స్. పత్రాలలో కిరణజన్య సమయక్రియ అనే ఆ ప్రాసెస్ జరిగి ఆకుపచ్చని మొక్కలు పత్రాల్లో గ్లూకోజ్ని తయారు చేసుకుంటాయి. ఆ గ్లూకోజ్ పత్రాల్లో తయారైనంత మాత్రాన మొక్కలకి శక్తి రాదు. సో మొక్కలకి శక్తి రావాలంటే మనం తినే ఆహార పదార్థాల జీర్ణ అయినంత మాత్రాన మనకి శక్తి రాదు. ఆ శక్తి రావాలంటే జీర్ణమైన ఆహార పదార్థాలు గ్లూకోజ్ రక్తంలో నుంచి కణంలోకి వెళ్ళాలి. అలాగే మొక్కలలో తయారైన గ్లూకోజ్, పత్రాల్లో తయారైన గ్లూకోజ్ ఆ మొక్కకి శక్తి రావాలంటే ఆ పత్రాల నుంచి మొక్క యొక్క కణాల్లోకి వెళ్ళాలి. మన రక్తంలో గ్లూకోజ్ సో కణాల్లోకి వెళ్ళాలి, మొక్కల్లో పత్రాల్లో గ్లూకోజ్ కణంలోకి వెళ్ళాలి. సో మన రక్తంలో గ్లూకోజ్ని కణంలోకి పంపించేది ఇన్సులిన్ హార్మోన్ అయితే, మొక్కల్లో పత్రాల్లో తయారైన గ్లూకోజ్ని కణంలోకి పంపించేది ఒక పోషక కణజాలము. సో ఆ విధంగా ఫిజియాలజీ, ద రిలేటెడ్ ఫిజియాలజీ ఇన్ బాటనీ ఆర్ జువాలజీ, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, సో కొన్ని టాపిక్స్లో మనం కవర్ చేద్దాం. ఓకేనా? సో దిస్ వన్ ఫిజియాలజీ, శరీర ధర్మశాస్త్రము. మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ ఐ హార్ట్లీ రిక్వెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ ఇన్ ఏపీ తెలంగాణ, ఈ 7 టాపిక్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ కాంపిటేటివ్. యూ హ్యావ్ టు ఎనీ ఎగ్జామ్ ఈ 7 టాపిక్ నుంచి నాకు తెలిసి సో 10 నుంచి 12 బిట్లు ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు. నేను ఒక్కొక్క టాపిక్ చెప్పిన తర్వాత ప్రీవియస్గా బిఫోర్గా ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి, ఆర్ఆర్బి, ఆర్ఆర్సి, సో ఏ టాపిక్ నుంచి ఏ బిట్ ఎలాగ అడిగాడు, అండ్ ఆఫ్టర్ దట్ ఇన్ ఫ్యూచర్లో ఏ బిట్ ఎలా అడుగుతున్నాడు అనేది నేను చెప్తూ మీకు చూన్ చేస్తాను. సో ప్లీజ్ యూజ్ చేసుకోండి. ఓకే? సో ఆఫ్ దట్ నెక్స్ట్ ద సెకండ్ టాపిక్ సెల్ బయాలజీ. సెల్ బయాలజీ, సో కణ జీవశాస్త్రము. సెల్ బయాలజీ, కణ జీవశాస్త్రము. సో ఇందులో 2000 కరోనాకు ముందు కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది. ఒక సెల్ బయాలజీ నుంచి 3 బిట్లు అడిగి ఉన్నాడు. సో ఏమడిగాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ బయాలజీ నుంచి ప్రోటీన్స్ బ్లాక్స్, ప్రోటీన్ సింథసిస్, కణములో ప్రోటీన్స్ తయారు చేసే కర్మాగారాలు. చాలా మంది బిట్టు మైటోకాండ్రియల్ బిట్స్ సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్టాక్ బిట్స్ కొన్ని ఉంటాయి. ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్, కణశక్తి కర్మాగారాలు, కణానికి శక్తినిచ్చేవి మైటోకాండ్రియా. ఆ ఏలో మైటోకాండ్రియా ఉంది, బిలో రైబోసోమ్లు ఉన్నాయి. కానీ చాలా మంది మైటోకాండ్రియా పెట్టారు అనమాట. ఎందుకంటే బాగా బయాలజీ చదివావు, గజేదగాడు గడ్ల పెట్టి చచ్చిపోతాడు. ఎందుకంటే బాగా బయాలజీ వచ్చు, బట్ మైటోకాండ్రియా పటకిని పెట్టావు తప్పు. ప్రోటీన్స్ అనేసరికి రైబోసోములు. ఇంకొక అట్ ద సేమ్ టైం అక్కడ ఇంకో బిట్ అడిగాడు. సో ఏమంటే డిఎన్ఏ సంశ్లేషణ, డిఎన్ఏ ఉత్పత్తి, డిఎన్ఏ రెట్టింపు. సో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద సబ్ స్టేజెస్ అని అడిగాడు. డిఎన్ఏ ఉత్పత్తి, డిఎన్ఏ రెట్టింపు అయ్యే దశ కేంద్రకంలో ఎక్కడ అని అడిగాడు. ఏ G1, S, G2 అని డైరెక్ట్ గా కానిస్టేబుల్ ఇచ్చాడు. సో ఎస్ సంశ్లేషణ దశ అంటే ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు ప్రిపేర్ అయినప్పుడు గుడ్డిగా చదవకూడదు. నువ్వు ఏ ఎగ్జామ్ అయితే రాస్తావో ఆ ఎగ్జామ్కి ముందు ప్రీవియస్ ఒక 10-15 ప్రీవియస్ పేపర్లు చూడండి. సో చూసి ఏ టాపిక్ నుంచి తరువుగా బిట్లు ఇస్తున్నాడని మీకు తెలిస్తే నెక్స్ట్ రాసే ఎగ్జామ్లో సేమ్ ఆ బిట్ ఇవ్వకపోయినా దాని పక్క నుంచి కంపల్సరీగా ఇస్తాడు. సేమ్ మక్కి బిట్ ఇవ్వకపోయినా అప్లికేషన్ టైంలో బిట్ కంపల్సరీగా ఇస్తాడు. సో ఇది నా ఒపీనియన్. సో ఇది కణజీవశాస్త్రము. ఇందులో కేంద్రకము, న్యూక్లియస్, సెల్ ఆర్గాన్స్, మైటోకాండ్రియా, రైబోసోమ్లు, గాల్జీ కాంప్లెక్స్, సో వాక్యూల్స్, క్రోమోజోమ్లు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఆల్ సబ్ టాపిక్స్ ఈ సెల్ బయాలజీలో వస్తాయి. సో మెయిన్ ఏంటంటే ఒక కొద్ది షార్ట్ కట్ లో మీకు సిలబస్ అనేది తెలియదు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే? సో సెల్ బయాలజీ, కణ జీవశాస్త్రము. సో ఆఫ్టర్ దట్ జెనెటిక్స్, జన్యు శాస్త్రము, జన్యు శాస్త్రము. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు,
ఎంతమంది ఈ క్వశ్చన్ తప్పు చేస్తారంటే గ్రూప్ టీకి అడిగాడు, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యు శాస్త్ర పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ బాటనీ అని అడుగుతాడు. ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యు శాస్త్ర పితామహుడు అందరికీ తెలుసు, జి.జే. మెండల్. జి.జే. మెండల్, గ్రెగర్ జాన్ మెండల్. కానీ క్వశ్చన్ ఏమని తెలుసా, జన్యు శాస్త్ర పితామహుడే జి.జే. మెండల్, కానీ వాడు ఏమడిగాడు క్వశ్చన్, జెనెటిక్స్, 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 జన్యు శాస్త్రము అను పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త అనేసరికి చాలా మంది ఆస్పిరెంట్స్ జి.జే. మెండల్ పెట్టారు. జెనెటిక్స్ వర్డ్ ఫస్ట్ కాయిన్డ్ బై, జన్యు శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టి మాత్రం బ్యాట్సన్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి త్వరగా అడుగుతాడు. కానీ మనం ఇప్పుడు ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ నోట్లో ఉంటుంది కాబట్టి మెండల్ని పెట్టేస్తాం. మెండల్ని పెట్టిన ప్రతి స్టూడెంట్ ఇది తప్పు అయిపోయింది బిట్టు. ఓకే, ఇలాంటి జెన్స్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జెనెటిక్స్? అసలు జన్యు శాస్త్రం అనగానేమి? హెరిడిటీ, తల్లిదండ్రుల తాలూకా లక్షణాల పిల్లలకి వచ్చి ఆ పిల్లల్లో జస్ట్ ఫర్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. అమ్మలాగా నాన్నలాగే ఉండరు, ఏదో చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఆ హెరిడిటీ లక్షణాలు రావడాన్ని ప్లస్ ఆ తేడాలను కలిపి జెనెటిక్స్ అంటారు. అలా జెనెటిక్స్లో ఏవేవి వస్తాయి, ఆ క్రోమోజోమ్స్ అంటేటి, ఆ డిఎన్ఏ అంటేటి, ఆ సిండ్రోమ్స్ అంటేటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూచర్ ఆ కాంపిటేటివ్కి మనం చూద్దాం. సో అది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జెనెటిక్స్, జన్యు శాస్త్రము. నెక్స్ట్ వన్ జన్యు శాస్త్రం తర్వాత నెక్స్ట్ వన్, నేను మైక్రోబయాలజీ అని పెట్టను. నా టీచింగ్ యాటిట్యూడ్లో, నా స్టైల్లో నేను ఇక్కడ మైక్రోబయాలజీ అనేసరికి మనకి ఏం వస్తాయి, వైరస్, బ్యాక్టీరియా వస్తాయి, ఫంగస్ కూడా వస్తుంది. బట్ నేను ఇక్కడ మైక్రోబయాలజీ అనే పదానికి బదులుగా నేను ఏం పెడతానంటే ప్యాథాలజీ, వ్యాధి శాస్త్రము అని పెడతాను. వ్యాధి శాస్త్రము, ప్యాథాలజీ, వ్యాధి శాస్త్రము, ప్యాథాలజీ. ఇందులో నేను ఏం చెప్తాను అంటే ప్యాథాలజీలో వైరస్ గురించి మాట్లాడతాను. వైరస్, the study of virus, virology, the biggest virus, the smallest virus, up to రైనో వైరస్ నుంచి ఈ రోజు జికా, ఎబోలా, కరోనా వైరస్ వరకు మనం ఇంచుమించు ఒక 25 to 30 వైరస్ ఉన్నాయి. వైరస్ నుంచి బిట్టు లేకుండా పేపర్ ఉండదు. నెక్స్ట్ వన్ బాక్టీరియా, నెక్స్ట్ వన్ బ్యాక్టీరియా. సో ఆఫ్టర్ దట్ ఫంగస్, శిలీంధ్రాలు. ఈ రెండు చదివితే మైక్రోబయాలజీ. బట్ దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో, ప్రతి కాంపిటేటివ్లో అప్లికేషన్ బిట్ అడుగుతున్నాడు. సో దీన్ని ఏమంటారంటే పారాసైటాలజీ. సో పరాన్న జీవ శాస్త్రము, పారాసైటాలజీ, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. పరాన్న జీవశాస్త్రము అంటే ఒక జీవి బ్రతకాలంటే ఇంకొక జీవి అవసరము. ఫర్ ఎగ్జాంపుల్, మనిషికి జిగట విరోచనాలు, నీళ్ల విరోచనాలు, రక్త విరోచనాలు, చీము విరోచనాలు కామన్గా తీయండి విరోచనాలు, రక్త విరోచనాలు కామన్ విరోచనాలు. ఇవన్నిటికి బదులుగా అమీబియోసిస్ అంటారు, అమీబిక్ డీసెంట్రీ అంటాం. సో మానవునికి అమీబిక్ డీసెంట్ అనే వ్యాధిని, డీసెంట్రీ అనే వ్యాధిని కలిసే ఒక పరాన్నజీవి ఎంటమీబా ఇస్టోలిటికా. చదువుతాం చూడండి, ఎంటమీబా, ఈ అంటే ఎంటమీబా ఇస్టోలిటికా ఈజ్ వన్ ఆఫ్ ద పారాసైట్. ఇది మన బాడీలో నివసిస్తుంది, మన ప్రేగుల, పెద్ద ప్రేగులో నివసించి మనకి జిగటి విరోచనాలు, నేల విరోచనాలు, రక్త విరోచనాలు, చీము విరోచన కలుగు చేసి మనకు వ్యాధిని కలుగు చేసి మనల్ని నాశనం చేస్తుంది. బట్ అది మాత్రం లాభం పొందుతుంది. సో ఒక జీవిని నాశనం చేసి, దాని మీద ఆధారపడి దాన్ని నాశనం చేసి అది లబ్ధి పొందితే అది పరాన్నజీవి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ దీని మీద క్వశ్చన్ బిఫోర్ అడిగాడు. ఏమడిగాడు తెలుసా? మానవుని యొక్క నోటిలో నివాసం ఏర్పాటు చేసుకునే, మానవుని యొక్క నోటిలో ఉండే
ప్రోటోజో వర్గానికి చెందిన ఒక పరాన్నజీవిని అడిగాడు. సో బ్రాకెట్ లో ఆప్షన్లు ఇది ఇచ్చాడు, ఎంటైమా ఇస్టోలిటిక్ ఇచ్చాడు, ఎంటైమా జింజివాలిస్ ఇచ్చాడు. కానీ మై డియర్ ఆస్పిరెంట్స్, దీనికి ఆన్సర్ ఏం పెట్టారు తెలుసా? ఎంటైమా ముందుంది కాబట్టి ఎంటైమా ఇస్టోలిటిక్ అని పెట్టారు. సో ఎంటైమా ఇస్టోలిటిక్ మానవునికి జిగటి విరోచనాలు, నీల విరోచనాలు, రక్త విరోచనాలు, చీమ విరోచనాలను కలుగు చేస్తుంది. బట్ ఎంటైమా జింజివాలిస్ మాత్రము మానవ యొక్క దంతాల యొక్క చిగురులో నివాసం ఏర్పాటు చేసుకొని, చూడండి చాలా మందికి మనం చూస్తుంటాం, పక్క అబ్బాయితో మాట్లాడుతుండగా ఈ పంటి చిగిలంటే బ్లడ్ కారిపోద్ది. మాట్లాడుతుండగా ఈ పంటి లోపల సో పుప్పు పళ్ళు అంటే గుళ్ళ ఏర్పడుతుంది. మాట్లాడుతుండగా ఈ పంటి చిగిలు వాసిపోతాయి. మాట్లాడుతుండగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. చూడండి, అప్పుడే బ్రష్ చేశాడు, అప్పుడే నోరు కడిగాడు, అయినా ఆ పక్కన మాట్లాడుతుంటే వెరీ వెరీ బ్యాడ్ స్మెల్. ఇలా చూడవలసి వస్తుంది వాళ్ళని. కారణం ఏంటి తెలుసా? వాడి యొక్క దంతాలలో, వాడి యొక్క నోటిలో ఒక పరాన్నజీవి నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. దాన్ని ఎంటమీబా జింజివాలిస్, ఎంటమీబా జింజివాలిస్. ఆ ఎంగిలి కానీ తిన్నట్లయితే వాడి నోట్లో నోరు ఉన్న ఇది మనకి అటాచ్డ్ అవుతుంది. ఎలా సార్ వస్తుంది? కంటామినేషన్ ఫుడ్ అండ్ వాటర్. సో ఆ నోటుకు వచ్చే వ్యాధిని, ఆ బ్యాడ్ స్మెల్ ఇచ్చే వ్యాధిని ఏమంటారంటే పయోరియా. పయోరియా. ఎవరికైతే నోటికి పయోరియా వ్యాధి ఉందో వాడి యొక్క నోటు యొక్క పంటి చిగులు వాసిపోతాయి. చూడండి, ఆ పన్ను కురిపోయింది అంటారు. బ్రష్ చేసినప్పుడు గట్టిగా పామితే ఈ చిగుళ్ళు నొప్పెట్టేస్తాయి, ఇలాగ పామేస్తారు అనమాట. అలాగే ఏదైనా ఆబ్జెక్ట్ మనం తినేటప్పుడు చికెన్ బిర్యానీ మన హోటల్కి వెళ్తాం, వాడు పొలలు వేస్తారు. చూడండి, ఆ పొలలు దేనికి? ఇలా లోపల పెట్టి జస్ట్ ఇలా ఆ ఆబ్జెక్ట్ చిన్న ఆ చికెన్ మెతుకు బిర్యానీ తీసుకోవడానికి. కొంతమంది పేరెంటాళ్ళు, కొంతమంది మహానుభావులు ఉంటారు నిద్రమోకములు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ పొలని ఇలా పెట్టి గుచ్చి 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 ఇంత పొల ఇంత అయిన వరకు పొడుచుకుంటారు. అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నంటే బయాలజీ, ప్లీజ్ నా బాధను అర్థం చేసుకోండి. బయాలజీ లాగే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మన బాడీలో జరుగుతుంది. బయాలజీ ఇంత నీట్గా మన బాడీలో జరుగుతుందా అనేది కానీ మనం తెలుసుకున్నట్లయితే ఏ బిట్ ఇచ్చినా మీరు పెట్టగలరు. సో అంతేగాని బిట్టు కంటస్థ పెట్టామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్లో 50 బిట్లు ఉన్నాయి. 50 బిట్లో ఏ ప్రీవియస్ క్వశ్చన్లో అయినా 49వ బిట్ ఇచ్చాడు, 6వ బిట్ ఇచ్చాడు, 47వ బిట్ ఇచ్చాడు అని ఎక్కడ ఉండదు. సో ఆడిచ్చిన బిట్ ఆడు నచ్చినట్లు ఇవ్వచ్చు. బిట్ కనబడితే ఆన్సర్లో ఉండే ఆన్సర్ అంటుంది, బిట్ రాదు. సో దాని మీద టాపిక్ మీద ఒక అవగాహన కానీ మనకు వచ్చినట్లయితే, ఆ టాపిక్ కూలక్ష్యంగా మనకు తెలిసినట్లయితే ఎంత అప్లికేషన్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందని సిచ్యువేషను, ఒక 100 పోస్టులకి లక్షల మంది పోటీ పడుతున్నారు. ఒక బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక బిట్ కానీ మనం తప్పు చేస్తే కొన్ని వేల మంది వెనకబడిపోతున్నాము. సో అందుకు దాని మీద అవగాహన ఉండాలి, టాపిక్ మీద అవగాహన ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి మై డియర్ ఆస్పిరెంట్స్ అంటే, చూడండి ఒకప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్లు ఇచ్చేవాడు. బయాలజీలో జలుబుని కలిగే వైరస్ ఏది, ఆర్బీసీల జీవితకాలం ఎంత, కంటిలో దండాల కోళ్ళ నిష్పత్తి ఎంత, ఇవన్నీ ఇప్పుడు అడగడు. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, ఒక పక్క కొన్ని ఆన్సర్లు ఇచ్చి అక్కడ కొన్ని ఇస్తున్నాడు, జతపరచడం ఇస్తున్నాడు. ఇందులో అది రాయాలంటే, అది చేయాలంటే, ఆన్సర్ మనకు రావాలంటే సో సబ్జెక్ట్ మీద ఒక అవగాహన ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ ప్లీజ్. సో ఇది వ్యాధి శాస్త్రము. ఇందులో మొన్న కానిస్టేబుల్ క్వశ్చన్ అడిగాడు. కానిస్టేబుల్కి ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఎలాగ అడిగాడంటే, చూడండి మీకు అందరికీ తెలుసు బోర్కాల్ అంటాం కదా మన వాడుక భాషలో. సైన్స్ వాళ్ళకి బయాలజీ విన్నారు అనుకోండి, బయాలజీ మీకు వచ్చేస్తుంది ఇంత ఈజీగా. కానీ నాన్ బయాలజీ వాళ్ళకి ఎంపీసీ, హెచ్ఈసి, సిఈసి, బిఏ, బీకా అలాంటి వాళ్ళకి బయాలజీ వాళ్ళు నేర్పుతారు, బిట్ చేస్తారు. నాకు తెలిసి బయాలజీ కూడా బయాలజీ బిట్ని తప్పు చేస్తుంది. ఎందుకంటే ఆ బయాలజీని ఎంత డిగ్రీ వరకు మనకు జువాలజీ బాటిల్ ఉంటాయని చెప్పేసి. సో ఆ బయాలజీ వేరు, అకాడమిక్ క్లాస్ వేరు. డియర్ స్టూడెంట్స్ ప్లీజ్, కాంపిటేటివ్ వేరు, అకాడమిక్ క్లాస్ వేరు. సో మొన్న ఒక బిట్ రీసెంట్గా ఇచ్చాడు. సింపుల్ నేను చెప్తాను, ఎలాగో క్లాస్లోకి వెళ్తాం కాబట్టి. బోరకాలు అంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఏనుక్కాలు, బోరకాలు అంటే బోధికాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మామూలుగా వేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బోరకాలు చూడండి, ఇలాగుండి చూడండి, ఇలాగుండి ఇక్కడ పాదం, వాడి పాదం చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఇది పాదం. సో మొత్తం బోరకాలు అదే. ఆ బోరకాలు అంటే వాడుక భాషలో చెప్తున్నాడు, బోధికాలు అనాలి. ఆ బోధికాలు
ఏనుగు కాలంత లావుగా ఉంటుంది కాబట్టి ఏనుగుని ఇంగ్లీష్లో ఎలిఫెంట్ అంటాం కాబట్టి ఈ వ్యాధిని ఎలిఫెంటియాసిస్ అంటారు. ఎలిఫెంటియాసిస్ నిజానికి ఎలిఫెంటియాసిస్ లేదా బోధికాలు లేదా ఫైలేరియాసిస్, ఫయోరియా కాదు ఫైలేరియాసిస్ అనే వ్యాధిని కలిసే పరాణజీవి ఏది డైరెక్ట్గా బుక్లో ఉంటుంది. ఒకరేరియా బ్రాంకాఫ్టీ, ఒకరేరియా బ్రాంకాఫ్టీ మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. సో అలాంటి ఒకరేరియా బ్రాంకాఫ్టీ బోధికాలను కలుగు చేస్తుంది. అది ఇస్తే మనం అందరం పెట్టేస్తాం, కానీ అలాగే ఇవ్వలేదు. ఏమడిగాడు తెలుసా? ఈ క్రింది వ్యాధి నిర్ధారణకు రాతిన రక్తాన్ని సేకరిస్తారు అని అడిగాడు. ఈ క్రింది వ్యాధి నిర్ధారణకు ఏ వ్యాధి నిర్ధారణకు రాతిన రక్తాన్ని సేకరిస్తాడు అని అడిగాడు. చూడండి ఎంత అప్లికేషన్ టైపు. సో ఎందుకు క్వశ్చన్ కింద ఏమి ఇచ్చాడు? మలేరియా ఇచ్చాడు, ఫలేరియా ఇచ్చాడు, టైఫాయిడ్ ఇచ్చాడు, ఇంకొక వ్యాధి ఇచ్చాడు. అసలు జనాలు రాత్రి రక్తాన్ని ఇప్పుడు మలేరియా ఎవరికైనా వచ్చింది అనుకోండి, తెల్లవారు వెళ్తాం 9, 10, 11, 1 గంట 2, 3, 4 డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మలేరియాకి రావడం సగం రాత్రి కూడా వెళ్ళాం కదా డాక్టర్ దగ్గరికి. కానీ ఎందుకంటే సో ఫలేరియాని కలుగు చేసే పారాసైట్స్ ఈ ఒకరేరియా బ్రాంకాఫ్టీ యొక్క లార్వా ఫామ్స్. సో ఇక్కడ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ని లింఫ్ గ్లాండ్స్ అంటారు. ఈ లింఫ్ గ్లాండ్స్లో చూడండి, ఈ లింఫ్ గ్లాండ్స్లో మేలు ఫిమేల్ అనే పారాసైట్స్ ఉంటాయి. చిన్న 1-2 నిమిషాలు మేలు ఫిమేల్ అనే పారాసైట్స్ ఉంటాయి. ఒకరే బ్రాంకాఫ్టీ ఈ 2 సెక్స్లో పాల్గొంటాయి. ఈ 2 సెక్స్లో పాల్గొని సో ఒక లార్వాని విడుదల చేస్తాయి, ఒక లార్వా ఫామ్ని విడుదల చేస్తాయి. ఆ లార్వా ఫామ్ పేరు చూడండి, ఇగో ఇది లార్వా ఫామ్. దాన్ని మైక్రోఫలేరియా అంటారు. చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రోఫలేరియాలు ఈ వేజల్స్ నుంచి బయటకు వస్తాయి. ఇగో బయటకు వచ్చాయి, ప్లాస్మాలకు వస్తాయి. ఆ పేషెంట్ యొక్క కాలు యొక్క రక్తం యొక్క ప్లాస్మాలకు వచ్చాయి. ఇప్పుడు తెలిసి వస్తాయి. నైట్ చూడండి, నైట్ 4 to ఎర్లీ మార్నింగ్, నైట్ 10 to ఎర్లీ మార్నింగ్ 4కి మధ్యలో వస్తాయి. ఈ మధ్యలో ఇవన్నీ ఇలా తిరుగుతాయి. సో ఇలాగ తిరిగినప్పుడు రాత్రి 10 తర్వాత ఆడికి ఇంజెక్షన్ చేసి బ్లడ్ కానీ తీసినట్లయితే ఆ బ్లడ్లో ఇవి కనిపిస్తాయి. రాత్రి 10 నుంచి తెల్లవారు 4 మధ్యలో ఎప్పుడు బ్లడ్ తీసినా, ఇప్పుడు ఇంజెక్షన్ ఎలా పొడుస్తాం? జస్ట్ ఇలా ఇక్కడి నుంచి బయట, ఇక్కడి నుంచి లోపల పొడిచాం కదా, జస్ట్ 1 సెంటీమీటర్ లోపల పొడుస్తాం. పొడిచినప్పుడు ఇవి ఆ బ్లడ్లో కనిపిస్తాయి, వ్యాధి ఉందా లేదా. కానీ 4 తర్వాత కానీ రాత్రి 10కి ముందు కానీ సో ఆడికి బ్లడ్ తీసాం అనుకోండి, ఇవి రాత్రి 10కి ముందు తెల్లవారు 4 తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి, దొరకవు. అందుకు రాత్రి 10 తెల్లవారు 4 మధ్యలో సో బ్లడ్ టెస్ట్ చేస్తారు, అవి దొరికితే. అంటే ఎంత అప్లికేషన్ టైప్లో అడిగాడు చూడండి క్వశ్చన్. లాస్ట్ కాన్స్టెప్లో డైరెక్ట్ పెట్టిస్తాడు. సో అప్పుడు వాళ్ళకి అడిగాడంటే ఇన్ ఫ్యూచర్లో నువ్వు రాసే ఎగ్జామ్లో ఎంత అప్లికేషన్ టైప్ ఇస్తాడో. కాబట్టి మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, మనం చదివినప్పుడే డిఫరెంట్ కోణంలో ఈ క్వశ్చన్ ఈ విధంగా అడగొచ్చేమో అని నువ్వు ఒక క్వశ్చన్కి ఆన్సర్లు చదివినప్పుడే ఒక 6-7 ఆ టైప్స్లో డిఫరెంట్గా నువ్వు చూస్ చేసుకుంటే ఆ టాపిక్ నుంచి వచ్చే బిట్ నీదవుద్ది. ఓకే, నెక్స్ట్. సో ఆ విధంగా క్వశ్చన్లు అడుగుతాడు. మన టాపిక్ వెళ్ళిన తర్వాత ఎలా ఏంటి అనేది జస్ట్ ఫర్ సిలబస్ ఏంటి, హౌ టు ప్రిపేర్, ఎలా చదవాలి, వాట్ ఇస్ ద బయాలజీ, ఏ టాపిక్ చదవాలి. ఎందుకంటే వేస్ట్ బిట్లు 5-6 పేజీలు 70 పేజీలు 80 అవసరం లేదు. క్షుణ్ణంగా మనకు వచ్చిన 15-20 బిట్లు టిక్ పెడితే చాలు. సో ఈ టాపిక్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆ తర్వాత చూడండి, సో అందుకు వెరీ ఇంపార్టెంట్. సో వ్యాధి శాస్త్రము, ప్యాథాలజీ. సో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ పారాసైట్స్, పరాణజీవులు. ఈ టాపిక్ నుంచి నాకు తెలిసి 2-3 బిట్లు అనేవి కంపల్సరీగా ఇస్తాడు. ఓకే, ఆఫ్టర్ దట్ వర్గీకరణ శాస్త్రము, క్లాసిఫికేషన్, వర్గీకరణ శాస్త్రము. వర్గీకరణ ఇందులో ప్లాంట్ క్లాసిఫికేషన్ అండ్ యానిమల్, వృక్ష వర్గీకరణ, జంతు వర్గీకరణ. ఆ వృక్ష వర్గీకరణలో వృత్తి బీజాలు, ఆవృత్తి బీజాలు, ఆల్గే, ఫంగా, బ్రైఫైటా, టెరిడోఫైటా. అలాగే అట్ ద సేమ్ టైం యానిమల్ క్లాసిఫికేషన్లో ఇన్వర్టిబ్రేట్స్ అండ్ వర్టిబ్రేట్స్. ఆ ఇన్వర్టిబ్రేట్లు మళ్ళీ
9 phylums, Protozoa, Porifera, Coelenterata, Platy, Nemata, Annelida, Arthropoda, Mollusca, Echinodermata, Hemichordata. At the same time, Chordata. So chordates lo malli fishes, amphibians, reptiles, aves and mammals. So these are classification for animal kingdom. ఇవన్నీ మనం దీంట్లో మాట్లాడదాం. అందులో భాగంగానే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ శరీర నిర్మాణ శాస్త్రము. శరీర నిర్మాణ శాస్త్రము అంటే 3 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. బోన్స్ ఒకటి, మజిల్స్ ఒకటి, టిష్యూ ఒకటి. ఏ ఆర్గాన్ ఏ టిష్యూ తయారు చేయబడింది, ఎముకల సంఖ్య ఎంత, కండరాల సంఖ్య ఎంత, అతిపెద్ద కండరం ఏది, అతి చిన్న కండరం ఏది, చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి, కాళ్ళలో ఎన్ని ఎముకలు ఉంటాయి, తలలో ఎన్ని ఎముకలు ఉంటాయి, 4 కింద ఎన్ని. నిన్న క్వశ్చన్ అడిగాడు ఒక క్వశ్చన్ ఒక కాంపిటేటివ్కి. సో రిబ్స్, కానిస్టేబుల్కే రిబ్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ రిబ్స్ ఇన్ హ్యూమన్ బాడీ. మనిషి శరీరంలో రిబ్స్ ఎన్ని ఉంటాయి? 12, 12, 24. మధ్యలో ఉండే సింగిల్ బోన్ ఏది? చూడండి. చెవిట్లో మన కానిస్టేబుల్కి అడిగారు, ప్రీవియస్ పేపర్ చూడండి మీరు. చెవిట్లో గల ఎముకల సంఖ్య 3, 3, 6. మిస్, మాల్, సింక్, స్టెపిస్. అర్థమవుతుందా? సో కాలర్ బోన్, సోల్జర్ బోన్. చేతిలో ఎముకల సంఖ్య 30, 30, 60. వేల్లో ఎన్ని? కాళ్ళలో ఎముకల సంఖ్య 30, 30, 60. టోటల్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ 206. హౌ మెనీ నెంబర్ ఆఫ్ మజిల్స్? ద బిగ్గెస్ట్ మజిల్, ద స్మాలెస్ట్ మజిల్. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ప్లీజ్ చదివినప్పుడే మనం అలాగే చదవాలి. ఓకే. ఆఫ్టర్ దట్ సెన్సార్ ఆర్గన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సెన్సార్ ఆర్గన్స్ మీ అందరూ తెలిసి 5 ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ జస్ట్ ఐ, అది ఐ మీన్ కన్ను, ఇయర్ చెవి, ముక్కు, నాలుక, స్కిన్. అయితే ముక్కు, నాలుక, స్కిన్లో పెద్ద బిట్లు లేవు, కానీ అడిగిస్తే పైన అడిగిస్తుంది అనమాట. ఓకే. దీస్ ఆర్ సమ్ టాపిక్స్ ఇన్ బయాలజీ. యూ హ్యావ్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈ టాపిక్లు బోర్డు మీద ఉండే టాపిక్ కొద్దిగా డెప్త్గా మనం చదివితే మనకి బిట్టు పోదు. నా కోరిక ఏంటంటే బయాలజీ కదా, 15 బిట్లు అనుకుంటారు. నువ్వు 15 బిట్లు ఇచ్చాడు, 20 బిట్లు ఇచ్చాడు, 19 చేసా. ఆ ఒక్క బిట్టే, ఒక మార్కే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో అందుకు ఇచ్చిన బిట్లు ఏమి చాలా ఈజీ టాపిక్లు అనమాట. సో విన్ దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. ద ఫస్ట్ వన్ టాపిక్ సో ఫిజియాలజీలో జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ. So the first one topic very very important. జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, జాగ్రత్త వినండి డియర్ స్టూడెంట్స్. ఈ టాపిక్లో ప్రాక్టికల్గా మనం నేర్చుకుందాం. టోటల్ డైజెస్ట్ సిస్టమ్ మౌత్ టు ఆనస్. ఆ టోటల్ డైజెస్ట్ సిస్టమ్ అనేది మనకి కూలంక్షంగా మనం తినే ఫుడ్ మెటీరియల్ ఎలా డైజెషన్ అవుతుంది అనేది మనకు తెలిస్తే ఈ టాపిక్లో మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇందులో సబ్ టాపిక్స్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అలా కాదు. సో మౌత్ టు ఆనస్, ఈ మధ్యలో ఏమేం జరుగుతుంది, అసలు వాట్ ఈస్ ద బాడీ పార్ట్స్ ఇన్ డైజెస్ట్ సిస్టమ్. మీ డైజెస్ట్ సిస్టంలో ఏ పార్ట్స్ ఉంటాయి, అసలు డైజెస్ట్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాంటి వ్యక్తి అయినా 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ రిసీవ్ తీసుకుంటాడు. సో కాకపోతే డబ్బులను బట్టి కోటీసులని, ధనవంతులని, పేదలని డిఫరెంట్ లెవెల్లో తీసుకుంటారు. కానీ ఏ వ్యక్తి అయినా 3 రకాల ఆహార పదార్థాలు తింటాడు, మీకు తెలుసు. ద ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్, క్రొవ్వులు. సో ఆ కార్బోహైడ్రేట్స్ని కొంతమంది పఫ్ అంటారు, ఎగ్ పఫ్ అంటారు ప్రోటీన్స్, కొంతమంది ఇంకో డాల్డా, కొంతమంది ఏదేదో పిజ్జా అంటారు. అవన్నీ పక్కన పెట్టండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్, ప్రతి మనిషి కూడా బ్రతకాలి అంటే, శక్తి రావాలంటే,
సో రిసీవ్ ద 3 టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. 3 రకాల ఆహార పదార్థాలు మాత్రమే లోపల తీసుకుంటాడు. చూద్దాం. ఆ 3 రకాల ఆహార పదార్థాలు మన బాడీలోకి వెళ్ళి డైజెషన్ అవ్వాలి. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందని. నేను ఈ టాపిక్లో నీట్గా స్టార్టింగ్ టు ఎండ్కి డయాగ్రామ్ వేసి తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఎక్కడ అప్లై అవుతుంది, ఎక్కడ డైజెషన్ అవుతుందని నీట్గా మీకు చెప్తాను. సో చెప్పిన తర్వాత కొన్ని బిట్స్ ఆఫ్టర్ దట్ లాస్ట్ రాస్తే మీరు టక్కున ఆన్సర్ పెడతారు. నేనైతే మాత్రం నేర్చుకుంటే ఇలాగే నేర్చుకుంటాను. ఎందుకంటే టాపిక్ వస్తే కంపల్సరీ మన బిట్స్ వస్తాయి. అది ఎలా ఇచ్చుకొని కంపల్సరీ మీరు చేస్తారు. చూద్దాం. ఓకే, సో డైజెస్టివ్ సిస్టమ్. What is the meaning of digestive system? What is the meaning of జీర్ణ వ్యవస్థ? What is the meaning of డైజింగ్? జీర్ణ వ్యవస్థ అనగానేమి, జీర్ణక్రియ అనగానేమి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త వినండి, వెరీ ఇంపార్టెంట్. డైజిన్ జీర్ణక్రియ. చూడండి, జీర్ణక్రియ వేరు, జీర్ణ వ్యవస్థ వేరు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డైజిన్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? చూడండి, జీర్ణక్రియ అంటే ఏంటి తెలుసా? మనము తీసుకునే ఆహార పదార్థాలు, అది ప్రోటీన్స్ అవ్వచ్చు, పిండి పదార్థాలు అవ్వచ్చు, అండ్ క్రొవ్వులు అవ్వచ్చు. మనం తీసుకునే ఆహార పదార్థాలు కష్టమైనవి, మన వాడుక భాషలో రఫ్గా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలు సంక్లిష్టమైనవి. ఆ సంక్లిష్టమైన ఆహార పదార్థాలు మన బాడీలో డైరెక్ట్గా శక్తిని ఇవ్వలేవు. అలాంటి సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళంగా, స్మూత్గా మారాలి. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారే ప్రక్రియను, ప్రాసెస్ను జీర్ణక్రియ అంటారు. ఏం లేదు, మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా ఆకలేసింది, 2 పూరీలు కడుపుకి కంటించామనుకో, ఆకలి తీరిపోద్దా? బాగా తలనొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ తల కంటించేస్తామా? బాగా దాహం వేసింది, బిందులో చేయి పెట్టి దాహం తీరిపోద్దా? లేదా బాగా దాహంతో ఉన్నావు, వాటర్ కావాలి, ముక్కు మూసుకుని చెర్లు ఇలా ములిగితే మనకు దాహం తీరిపోద్దా? సో నీకు దాహం వేసినా, హెడేక్ వచ్చినా, ఆకలిగా ఉన్నా నువ్వు తాగాలి నీళ్ళు, తలనొప్పికి ట్యాబ్లెట్ వేయాలి. ఆకలి తీరంటే లోపలికి పూరియో, ఇడ్లో ఫుడ్ మెటీరియల్, దానికి ఉపయోగపడ స్టార్టింగ్ పాయింట్ ఏదంటే నోరు. నీకు ఎక్కడికి వెళ్ళు, ఆకలేస్తుందంటే నోట్లోనే అన్నం పెట్టాలి. అంటే కొంచెం ఫుడ్ మెటీరియల్, హార్డ్ ఫుడ్ మెటీరియల్ చేంజ్ ఇంటూ స్మూత్ ఫుడ్ మెటీరియల్. సింపుల్గా చెప్పాలంటే సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు. అయితే జీర్ణక్రియ స్టూడెంట్స్ ఎక్కడ పడతారు జరిగిపోద్దా? జీర్ణక్రియ ఎక్కడ పడితే జరగదు. సో ఒక అన్నం ముద్ద ఇక్కడ చేతులు పెట్టాను, జీర్ణక్రియ జరిగిపోద్దా? ఇక్కడ పప్పు ఇక్కడ పెట్టాను, జరిగిపోద్దా? జీర్ణక్రియ జరగాలంటే నీ బాడీలో దానికి సంబంధించిన ప్రత్యేక అవయవాలు ఉన్నాయి. ఏ అవయవాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? సో మన బాడీలో జీర్ణక్రియ జరగడానికి ఏ ఆర్గాన్స్ అయితే తోడ్పడుతున్నాయో, ఏ అవయవాలైతే తోడ్పడుతున్నాయో ఆ అవయవాల సమూహాన్ని, ఆ అవయవాల గుంపును, సో జీర్ణక్రియకు ఉపయోగపడే అన్ని అవయవాల గుంపును జీర్ణ వ్యవస్థ అంటారనమాట. అలాగే శ్వాసక్రియకు తోడ్పడే అవయవాల గుంపును శ్వాస వ్యవస్థ. విసర్జనకు తోడ్పడే అనేక అవయవాల గుంపును విసర్జక వ్యవస్థ. సర్క్యులేషన్కి లోపల ఉండే బ్లడ్ సర్క్యులేషన్, దాని గురించి అనేక అవయవాల సమూహాన్ని రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ. ఇవన్నీ దీస్ ఆర్ సిస్టమ్స్ ఇన్ హ్యూమన్ బాడీ. వెరీ ఇంపార్టెంట్. మన శరీరంలో మనం తీసుకున్న ఆహార పదార్థాలు జీర్ణం అవ్వడానికి తోడ్పడే అనేక రకాల అవయవాల గుంపుని, అవయవాల సమూహాన్ని జీర్ణ వ్యవస్థ. స్టూడెంట్స్, డైజెషన్ వేరు, డైజెస్ట్ సిస్టమ్ వేరు. మనం తినే ఆహార పదార్థాలు జీర్ణం అవ్వడాన్ని, మనం తినే ఆహార పదార్థాలు సంక్లిష్టమైనవి, అవి సరళ పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు. జీర్ణక్రియకు ఏ అవయవాలు అయితే తోడ్పడుతున్నాయో ఆ అవయవాల సమూహాన్ని జీర్ణ వ్యవస్థ అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఏమి లేదమ్మా, అన్నం మనం తిన్నాం, అన్నంకి అన్నం డైజెషన్ కాదు,
అన్నంకి శక్తి రాదు. ఆ అన్నం వన్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్ నోట్లో బాగా నమిలితే డైసాక్రైడ్ అనేది ఏర్పడుతుంది. మాల్టోస్ ఈజ్ వన్ ఆఫ్ ద డైసాక్రైడ్. ఆ మాల్టోస్ వలన శక్తి రాదు. ఆ మాల్టోస్ అంటే రెండు గ్లూకోజ్ అణువులు ఉంటాయి. ఆ మాల్టోస్ అనేది నోట్ నుంచి స్టమక్లోకి వెళ్ళి అక్కడి నుంచి చిన్న ప్రేగులోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మోనోసాక్రైడ్లుగా మారుతుంది. ఆ మోనోసాక్రైడ్ గ్లూకోజ్ ఆ గ్లూకోజ్ బ్లడ్లో కలవాలి. అప్పుడు ఆ బ్లడ్లో గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్ళి శక్తి ఇస్తుంది అనమాట. ఇదంతా మన బాడీలో కొన్ని అవయవాలు జరుగుతాయి. ఆ అవయవాల సమూహాన్ని జీర్ణ వ్యవస్థ. సో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ చెప్పింది లార్జ్గా ఉండొచ్చు, ఎన్లార్జ్గా ఉండొచ్చు. నా కోరిక ఏంటంటే ప్లీజ్ లిజన్ టు మీ. నా కోరిక ఏంటంటే కాంపిటేటివ్లో ఒకసారి చదివితే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి నీకు ఉపయోగపడాలి. నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ అయితే నువ్వు రాస్తావో అన్నిసార్లు నువ్వు టాపిక్ వినకూడదు, అన్నిసార్లు కోచింగ్కి వెళ్ళకూడదు. నువ్వు తీసుకునే ఒకే ఒక కోచింగ్ అనేది నువ్వు సక్సెస్ అయినంత వరకు యూ హ్యావ్ టు ఎనీ కాంపిటేటివ్ ఉపయోగపడాలి. అందుకు కొద్ది లెంత్ ఎక్కువైనా టైం టేకిన టాపిక్ కూలంక్షంగా వినండి దయచేసి ప్లీజ్. ఓకే. సో ఇప్పుడు టాపిక్లోకి ఇప్పుడు వెళ్దాం టాపిక్లోకి. సో జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్. జాగ్రత్త వినండి. నేను అందులో పార్ట్స్ ఏముంటే చెప్తూ తర్వాత డయాగ్రామ్ వేస్తాను నీట్గా. సో జీర్ణ వ్యవస్థ, ఇగోండి జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్. మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది మేజర్గా 2 భాగాలుగా విభజిస్తాం. ద డివైడెడ్ ఇంటూ డైజెస్టివ్ సిస్టమ్ 2 parts, 2 process. 2 విధాలుగా ప్రాసెస్ చేస్తాం మనం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆహార నాళము. దీన్ని ఇంగ్లీష్లో ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఎలిమెంటరీ కెనాల్ ఆహార నాళము. ద సెకండ్ వన్ అసోసియేటెడ్ గ్లాండ్స్ అనుబంధ గ్రంథులు. ఆహార నాళము అనుబంధ గ్రంథులు. జీర్ణ వ్యవస్థను మన బాడీలో 2 విధాలుగా డివైడ్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఆహార నాళము ఎలిమెంటరీ కెనాల్, సెకండ్ వన్ అనుబంధ గ్రంథులు. ఓకే. సో ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్? అసలు ఎలిమెంటరీ కెనాల్ అంటే ఏమిటి అంటే నోటు నుంచి స్టార్ట్ అయ్యి ఆనస్ వరకు పాయి వరకు మధ్యలో ఏ ఆర్గన్స్ అయితే ఉంటాయో ఆ ఆర్గన్స్ అన్ని అవయవాలను కలిపి ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఆ ఎలిమెంటరీ కెనాల్లో కొన్ని ఆర్గన్స్ దగ్గర, కొన్ని అవయవాల దగ్గర కొన్ని గ్లాండ్స్ అటాచ్డ్ అయి ఉంటాయి. ఆ గ్లాండ్స్ ను అనుబంధ గ్రంథులు, అసోసియేటెడ్ అనుబంధ గ్రంథులు అంటారు. సో ఈ రెండింటిని కలిపి జీర్ణ వ్యవస్థ. ఇప్పుడు ఆహార నాళంలో ఏ అవయవాలు ఉంటాయి అంటే చూద్దాం. ద ఫస్ట్ వన్ నోరు. ఆహార నాళంలో ఏ అవయవాలు ఉంటాయంటే ద ఫస్ట్ వన్ నోరు. చూడండి, ద ఫస్ట్ వన్ నోరు, మౌత్. ద సెకండ్ వన్ ఆస్యకుహరము, బక్కల కావిటీ. తెలుగులో రాస్తాను, ఆస్యకుహరము, బక్కల కావిటీ. సో థర్డ్ వన్ గ్రసని. ఫోర్త్ వన్ ఆహార వాహిక. చూడండి, ఇక్కడ ఆహార వాహిక వేరు, ఆహార నాళం వేరు. ఆహార వాహిక అంటే ఈసోఫాగస్, ఆహార నాళం అంటే నోట్ టు ఆనస్, మౌత్ టు ఆనస్, నోట్ నుంచి పాయి వరకు. సో ఆహార నాళంలో ఒక పార్ట్ ఆహార వాహిక, ఆహార నాళంలో ఒక పార్ట్ నోరు, ఆహార నాళంలో ఒక పార్ట్ ఆస్యకుహరము. ద ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ మౌత్, బక్కల కావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ స్టమక్, దాన్ని జీర్ణాశయం అంటారు. జీర్ణాశయము. ఆ తర్వాత
చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు, లార్జ్ ఇంటెస్టైన్. ఆ తర్వాత సో నెక్స్ట్ వన్ పురీషనాళము పాయువు, రెక్టమ్ అండ్ యానస్. పురీషనాళము అండ్ పాయువు, రెక్టమ్ అండ్ యానస్ అంటారు. సో ఇవి దీస్ ఆర్ సమ్ పార్ట్స్ ఇన్ ఎలిమెంటరీ కెనాల్. ఆహార నాళంలో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ద స్టార్టింగ్ మౌత్, బకల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ రెక్టమ్, ఆనస్. నోరు, ఆస్కురము, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళము, పాయువు. ఓకే, సో ఇప్పుడు ఈ భాగాలలో కొన్ని గ్లాండ్స్ అన్నిట్లో ఉండవు, కొన్ని భాగాలు గ్లాండ్స్ ఉంటాయి. సో అందుకు అసోసియేటెడ్ అనుబంధ గ్రంథులు అంటారు. ఈ అనుబంధ గ్రంథులుగా పిలువబడినవి ఏవి అంటే, సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. మన యొక్క నోటిలో యాక్చువల్గా అయితే డే స్టూడెంట్స్ మీ అందరికి తెలుసు, నూరు అంటే నోరు అంటారు. నిజానికి నోరు అది కాదు. నోరు అంటే రెండు పెదవుల కలయిక. కానీ చాలామంది నోరు సాపమ్మ, నోట్లో అని అంటారు. అలాగే అనకూడదు, ఆశకూరం చాపు అనాలి. కానీ వాడుకలో నోట్లో దంతాలు, నోట్లో నాలుక, నోట్లో నిజంగా నోరు అంటే రెండు పెదవుల కలయిక. ఆఫ్టర్ దట్ లిప్స్, తర్వాత ఉన్నది బొక్కల కావిటి అనాలి, ఆశకూరం అనాలి. కాకపోతే అంత డెప్త్గా ఆశకూరము జస్ట్ చెప్తున్నాను మామూలు తెలుసుకోవడానికి. నోరు జస్ట్ 2 లిప్స్ నోరు. తర్వాత ఉండేది ఆశకూరము. ఆశకూరంలో ఆ లోపల గ్లాండ్స్ కొన్ని ఉంటాయి. సో ఆ గ్లాండ్స్ను లాలాజల గ్రంథులు, సాల్వరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు, సాల్వరీ గ్లాండ్స్. రెండవది స్టమక్ లో కొన్ని గ్రంథులు ఉంటాయి, వాటిని గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, జఠర గ్రంథులు. సో ఆ తర్వాత ద బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ, మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి ఏది? లివర్, కాలేయము. ద బిగ్గెస్ట్ గ్లాండ్, ద బిగ్గెస్ట్ సెకండ్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ, ద బిగ్గెస్ట్ మానవ శరీరంలో అతి రెండవ పెద్ద గ్రంథి ఏదంటే క్లోమము, పాంక్రియాస్. క్లోమము. ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ, స్కిన్, చర్మము. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం వేరు, అతిపెద్ద గ్రంథి వేరు. మానవ శరీరంలో అతిపెద్ద అవయవము చర్మము. ద వెయిట్ ఆఫ్ స్కిన్ 4 kgs. మానవ యొక్క శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? లివర్. ద వెయిట్ ఆఫ్ లివర్ 1500 grams ఆర్ 1.5 kgs. మానవ యొక్క శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏది? పాంక్రియాస్, క్లోమ గ్రంథి. ద వెయిట్ ఆఫ్ పాంక్రియాస్ 60 grams. The important endocrine gland in our body, pituitary gland. The mass of gland, pituitary gland. The weight of pituitary gland 0.5 grams. ఓకే, సో ఈ విధంగా టాపిక్ చదివినప్పుడు ఎన్లాక్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ నువ్వు ఏం చేస్తావు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ అసోసియేటెడ్ గ్లాండ్స్ ఇన్ ఎ డైజెస్టివ్ సిస్టమ్. These are some associate glands attached in only for alimentary canal. ఆహార నాళంలో some parts, ఆహార నాళంలో దానిలో ఉండే some glands. ఓకే, సో దీంట్లో ఫుడ్ మెటీరియల్ వెళ్తే ఆ ఫుడ్ మెటీరియల్ డైజెషన్ చేయడానికి, జీర్ణం చేయడానికి కొన్ని ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ ఎంజైమ్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ఓన్లీ అసోసియేటెడ్ గ్లాండ్స్ నుంచి, ఈ గ్రంథుల నుంచి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి నువ్వు తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్లు కానీ, క్రొవ్వులు కానీ జీర్ణం చేస్తే ఆ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు వచ్చిన గ్లూకోజు, ఫ్రక్టోజు, గాలక్టోజు అండ్ అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా నీ బ్లడ్లో కలిస్తే అందులో కొన్ని గ్లూకోజ్ అనేది
బ్లడ్లో నుంచి కణంలోకి వెళ్తే కణ శ్వాసక్రియ జరిగి ఆక్సిజన్ సంక్షంలో ఆ గ్లూకోజ్ బ్రేక్ అయ్యి అక్కడి నుంచి కొన్ని ఎనర్జీ ఏటీపీ రూపంలో శక్తి ఫామ్ ఉంది. అప్పుడు మనం పనిచేయడానికి, నడవడానికి, పరిగెత్తడానికి, చదవడానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే సెల్ రెస్పిరేషన్ జరిగి గ్లైకాల్స్, క్రాప్సోల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అలా 3 కణంలో జరిగితే 38 ఏటీపీస్ రిలీజ్ అయితే అందులో 2 ఖర్చు అయిపోతే 36 ఏటీపీలు, అందులో ఒక ఏటీపీ 7200 కిలో క్యాలరీస్ శక్తి ఇస్తే అప్పుడు మనకి ఎనర్జీ అన్నమాట. సో ఇదంతా జరగాలంటే నువ్వు తీసుకునే ఫుడ్ మెటీరియల్లో బాగా తీసుకోవాలి. సో ఆ ఫుడ్ మెటీరియల్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి వ్యాధులు కలుగు చేయకుండా బాడీని, అర్థమవుతుందా? సో ఇదంతా కూడా నువ్వు డైజెస్టివ్ సిస్టమ్. ఓకే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వన్స్ అగైన్ ఐ రిపీట్ ప్లీజ్, డైజెస్టివ్ సిస్టమ్, డైజిన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డైజిన్? జీర్ణక్రియ అనగానేమి? సంక్లిష్టమైన ఆహార పదార్థాలు, ఒకసారి వినండి, సంక్లిష్టమైన ఆహార పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు సరళ పదార్థాలుగా, సింపుల్ మెటీరియల్గా మారే ప్రక్రియను జీర్ణక్రియ. అయితే ఆ జీర్ణక్రియ ఎక్కడైతే నీ బాడీలో జరుగుతుందో ఆ జీర్ణక్రియకు ఏ అవయవాలు అయితే ఉపయోగపడతాయో ఆ అవయవాలు అన్నిటిని కలిపి జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ అంటారనమాట. ఇలాంటి జీర్ణ వ్యవస్థను 2 పార్ట్స్గా సింపుల్గా మనం డివైడ్ చేసాం. సో అందులో ద ఫస్ట్ వన్ ఎలిమెంటరీ కెనాల్, ఆహార నాళము. ద సెకండ్ వన్, ఆ ఆహార నాళంలోనే కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్రంథులను అనుబంధ గ్రంథులు లేదా అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటారు. ఇప్పుడు ఆహార నాళంలో ఏమేం పార్ట్స్ ఉన్నాయి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్? మౌత్ టు ఆనస్, నోటితో ప్రారంభమయ్యి పాయువుతో అంతమైతే డయాగ్రమెటిక్ రూపంలో మీకు చెప్తాను. జస్ట్ మీకు పార్ట్స్ తెలిసిన తర్వాత మన డైజెస్ట్ సిస్టమ్ స్ట్రక్చర్ ఏంటి అనేది పక్కనే నేను మాట్లాడి ఒక్కొక్క దాన్ని నేను, ఎందుకంటే ఫోటోలు స్కిప్ చేయొద్దు, నీట్గా డయాగ్రమ్ వేసి స్టార్టింగ్ ఎండ్ వరకు డయాగ్రమ్ వేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు బిట్లు మీరు చేయొద్దు. ఎక్కడైనా ప్రీవియస్ పేపర్లో బిట్లు ఉంటే ఇది విన్న తర్వాత మీరు చేసి చకా 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 చేసుకెళ్ళిపోతారు. ఓకే, సో నోటు నుంచి పాయ వరకు మధ్యలో ఏ అవయవాలు ఉంటాయో ఆ అవయవాల్ని సార్ ఓకే జీర్ణ ఆహార నాళం అంటారు. ఈ ఆహార నాళంలో కొన్ని గ్రంథులు ఉంటాయి, దాన్ని అనుబంధ గ్రంథులు, అసోసియేటెడ్ గ్లాండ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం డయాగ్రమెటిక్ రూపంలో మీకు పిక్చర్ ఏర్పాటు చేసి ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎలా వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది మనం చూద్దాం. ఓకే.